థియేటర్లో పుష్ప ముందు రోజు అంటే పుష్ప 5వ తేదీ రిలీజ్ అయితే 4వ తేదీ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వెళ్ళారు. ఆ సందర్భంగా జరిగిన అంశంపై అసెంబ్లీ వేదికగా ఎలాంటి అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన రోడ్ షో చేశారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయింది, ఇంకో అబ్బాయి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ విషయం చెప్పినా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా బయటకు వెళ్తూ మళ్ళీ రోడ్ షో చేశారు. ఇలా చాలా అంశాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పారు. అయితే దానికి కౌంటర్గా అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తం మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అలిగేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ అంటే తన వ్యక్తిత్వాన్ని హననం చేసే రకంగా మాట్లాడారంటూ రేవంత్ రెడ్డి అని ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు, అల్లు అర్జున్ ఇంతకుముందు దానికి ఎలాంటి రియాక్ట్ అయ్యారో ఒకసారి విందాం. దానిపై మాట్లాడేందుకు మనతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత శ్రావణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, శ్రావణ్ గారు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నారు, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, ఒక నిమిషం మనం విందాం. విన్నాక డిబేట్లోకి వెళ్దాం. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చారు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా జరిగిందంతా మాత్రం చాలా there's a lot of wrong information going on, there's a lot of misinformation, lot of false allegation, especially నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. నేను రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐ ఆమ్ స్టిల్ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను, అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు, నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ రైట్. అద్దంకి దయాకర్ గారు ముందు మీరే రియాక్ట్ కండి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏదీ వాస్తవం లేదని రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. అవన్నీ తప్పులే, నాకు ఆ రోజు ఎవరు వచ్చి ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉందని చెప్తున్నారు. అక్కడ ఏసీపీ డీసీపీ ఎవరు చనిపోయిన విషయాన్ని తనకు దృష్టికి తెలియదు, నాకు నెక్స్ట్ డే చనిపోయిన విషయం తెలుసని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అదే రోజు చెప్పారని చెప్తున్నారు. ఏంటి అసలు అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎవరిది, ఫాల్స్ అలిగేషన్స్ ఎవరివి, క్యారెక్టర్ అసాసినేషన్ అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి అసెంబ్లీ వేదికగా చేసిన దాంట్లో
అవాస్తవాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు శ్రవణ్ గారు కూడా. ఒకటి, క్యారెక్టర్ అసాసినేషన్ అనే దాని కోణం నుంచి వద్దాం. ఫస్ట్, అల్లు అర్జున్ ఫెయిర్ క్యారెక్టర్ అనుకోవచ్చు మనం. ప్రీవియస్లీ తనకున్న రికార్డ్ ఇవన్నీ కూడా చూస్తే, ఒకవేళ మీరే హీరో అనుకోండి, లేదంటే శ్రవణ్ గారే హీరో అనుకోండి, ఆ సినిమాలో మీరు పోయిన ఆ సినిమా ముందు ఒక అమ్మ చనిపోయింది అనుకోండి, మీ వల్ల మీరు పోయి సినిమా చూస్తారా? మీరిద్దరు ఆత్మకు తెలుసు కదా. ఇప్పుడు మనం పోవడం వల్ల ఒక ఆమె, పెద్ద ఆమె చనిపోయింది, అలా కొడుకు కోమాలకు పోయిందని తెలిస్తే హాయిగా సినిమా మనం చూడగలుగుతామా? ఇది తనను తను ఆత్మపరిశీలన చేసుకోమనండి. ఆ విషయం తెలియదని చెప్తున్నాడు. తెలియదు అని చెప్పడం కూడా ఎంత విడ్డూరం అంటే, అసలు ఇట్లాంటి ఏమంటాము మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోతే మంచిది. ఎందుకంటే తన క్యారెక్టర్ను తనే అసాసినేట్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది నాకైతే. మళ్ళీ తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మనోడు ఆడియో రిలీజులలో మాట్లాడు, మీరు చూడండి. ఒకవేళ ఇప్పుడు పర్మిషన్ దగ్గరికి వద్దాం. పర్మిషన్ ఇచ్చిన కాపీ వాళ్ళు డిస్క్లోజ్ చేయొచ్చు కదా. 4th నాడు పర్మిషన్ మీరు ఈ థియేటర్, ఇప్పుడు ఓవరాల్ గా ఏంది, మనం స్పెషల్ షోస్ చేసిన దానికి మన వెంకటరెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఏమున్నది, ఈ మనం స్పెషల్ షోస్ చేస్తున్నాం, ప్రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సరైన చర్యలు మీరు తీసుకోండి, దానికి సంబంధించిన భద్రతా చర్యలు అనేది ఒక నోట్ ఉన్నది. కానీ ఈ 4th నాడు మీరు వచ్చి చూడొచ్చు అనేది పర్మిషన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ, లేకపోతే ఇటు మళ్ళీ అల్లు అర్జున్ గారి టీం కానీ ఎవరు డిస్క్లోజ్ చేస్తలేరు. వాళ్ళు ఎందుకు వద్దన్నారో, ఒక సింగిల్ విండోనే ఉంది, అక్కడ కూడా కంజెషన్ ఉంటది, ఆ ఎక్స్ రోడ్ అంత మంచిగా ఉండదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అవాయిడ్ చేసిండ్రు. సరే, 100 మీటర్ల 200 మీటర్ల 300 మీటర్ల అభిమానులు ఆగట్లేరు కాబట్టి మీరు హాయ్ చెప్పండి సార్ అని చెప్పొచ్చు కాక. కానీ ఈ 30 మందో 20 మందో బౌన్సర్లకు తెలియదా ఎవరు కింద పడ్డారు, ఎవరు ఆమె తొక్కిన వాళ్ళకి తెలియదా? పోని ఆమె ఎద మీద కాలు పెట్టి తొక్కిన వాళ్ళకు కూడా ఆమె చనిపోయిందని తెలియదా? తెలిసినోడు ఈ సినిమానే ముఖ్యము, ఆమె చనిపోతే ఏంది, ఈ పిల్లగాడు చనిపోతే ఏంది అనుకున్నారా? ఇది ఎందుకు ఇట్లా రాద్ధాంతం చేసుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ చేత ఏమంటాము మర్డర్ చేయబడిన సంఘటన కాదు, ఇది తన కార్యక్రమం వల్ల జరిగిన నష్టం కాబట్టి ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీగా తన మీద ఆ కేసు పెట్టడం జరిగింది తప్పితే క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడిది ఇక్కడ? ఒక మాట అసాసినేషన్ అంటే అద్దంకి గారు, ఆయన దృష్టిలో క్యారెక్టర్ అసాసినేషన్ అంటే మనం ఈ రోజు ఈవెంట్నే తీసుకోవాలి కాబట్టి అసెంబ్లీలో 20 నిమిషాల పాటు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సందర్భంగా మానవత్వం లేదా, చనిపోయిన వాళ్ళను పరామర్శించలేదు, ఆడ చనిపోయారని ఏసీపీ డీసీపీ లోపలికెళ్ళి చెప్పినా సినిమా మొత్తం చూసే వెళ్తానన్నాడు, ఆయన వెళ్ళలేదు. అక్కడ బయటకు వెళ్తూ కూడా చనిపోయిన విషయం తెలిసి కూడా ఆయన కారు పైకెక్కి చేతులు ఊపుతూ మళ్ళీ వెళ్ళారు. ఇదంతా క్యారెక్టర్ అసాసినేషనే కదా ఆయన అంటుంది. అల్లు అర్జున్ చనిపోయిందని తనకు తెలియని విషయాన్ని ఇప్పుడు పోలీస్ చెప్తారు కదా, ఇట్లా జరిగిందా లేదా అని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అనేది. దీన్ని ఎక్స్టెన్షన్, ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కనబడుతుంది తప్పితే పశ్చాత్తాపం లెక్క కనబడతలేదు. ఇది మళ్ళీ దాన్ని రీటరేట్ చేసి, అలా ఒక ప్రభుత్వం ప్రాణి ముఖ్యం సినిమా కంటే. ఒక పీడిత కులాల నుంచి వచ్చిన ఒక పేదింటి అమ్మ చనిపోయింది, వాళ్ళ కొడుకు పరిస్థితి ఈ రోజే ఏదో కోలుకుంటట్టుగా ఉన్నది అని చెప్పేసి పోలీస్ నుంచి మనకు సమాచారం వస్తున్నది. ప్రజా సంఘాలు పోతున్నాయి, పౌర సంఘాలు పోతున్నాయి. ఎట్లా చేస్తారు, సినిమా పర్మిషన్స్ ఎట్లా ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని విపక్షాలు లేకపోతే ప్రజాపక్షాలు తిడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు అల్లు అర్జున్ మీద తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికో రేవంత్ రెడ్డి గారికో వ్యక్తిగతంగా ఉంటది? ఫస్ట్ ప్రాణం ముఖ్యం, వ్యక్తి ప్రాణం కంటే మించింది కాదు. రైట్, శ్రావణ్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రావణ్ గారు, అల్లు అర్జున్ మాట్లాడింది విన్నారు, అద్దంకి దయాకర్ గారు చెప్పింది విన్నారు, అంతకుముందు అసెంబ్లీలో
రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటి ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో అన్ని అవాస్తవాలేనా? ఏంటి అసలు మీ బీఆర్ఎస్ పరంగా మీరు ఏమనుకుంటున్నారు? మీరు కొంచెం ఫ్రేమ్ పెట్టుకోండి, కొంచెం లెఫ్ట్కి జరగండి. ఓకే, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. ఈ చర్చలో ఉన్నటువంటి దయాకర్ గారు స్వతహాగా లా చదువుకున్నటువంటి ఒక వ్యక్తులు, మీరు కూడా లా చదువుకున్నారు ఎప్పుడో ఎంతకాలం. మన ముగ్గురం కూడా లా చదువుకున్న వాళ్ళం. సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల కొంత గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తులుగా మనం ఈ చర్చ చేద్దాం. ఒకటి. రెండవది ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరి తప్పుకు కారణము అనేటువంటిది తేల్చి చెప్పవలసింది ఇవాళ ఇది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం. ఇది హైకోర్టులో ఒక కేసు ఉండి సబ్జుడైజ్ అయిన తర్వాత దానికి ముందు ఎప్పుడో ఇండియా టుడే వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అంటే నేను అర్థం చేసుకుంటా, సరే ఏదో ఆయన అడిగింది నేను చెప్పిండు అనుకుందాం, అర్థం చేసుకుందాం. కానీ పని కట్టించుకొని వాళ్ళు అక్బరుద్దీన్తో అడిగించుకొని అక్బరుద్దీన్ సమాధానం చెప్తూ ఆ బలాలను కూడా లేపుతూ మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మొత్తానికి వాళ్ళ ఒక మ్యాటర్ ను ప్రిజుడైజ్ చేసే విధంగా, అంటే ఒక కోర్టులో ఒక అంశం పెండింగ్ లో ఉన్న తర్వాత ఆ అంశానికి సంబంధించినటువంటి ఒక చర్చ కోర్టుల ద్వారా చేయకూడదు అని స్పష్టంగా తెలంగాణ లెజిస్లేటివ్ బిజినెస్ రూల్స్ లో ఉంది. దురదృష్టం, ఇంత సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ స్పీకర్ గారు అయితే 4-5 సార్లు ఎమ్మెల్యే అయిపోయిండు, ఆ శ్రీధర్ బాబు గారు అయితే 5-6 సార్లు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. They don't even know that what matter has to be discussed in an assembly and what matter should not be discussed. Forget about Allu Arjun, forget about the incident. The fact of the matter is that Revanth Reddy garu దురదృష్టవశాత్తు ఒక ప్రమాదాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాడుకోవాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాధ్యత రహితంగా ఇవాళ మాట్లాడినారు పెద్దలు. దయాకర్ గారికి కూడా బహుశా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసిందో చూడలేదో నేను వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. లగచర్ల బాధితులకు సంబంధించి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ దొరికి వాళ్ళ బెయిల్ వస్తే వాళ్ళని ఏమంటా ఉన్నాడు, అసెంబ్లీ సాక్షిగా కేసు పెట్టినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాస్ గా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులతో దాడులు చేయించిండ్రు అని చెప్పని, ఆ రైతులను అవినీతి పరులుగా వాళ్ళ వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పని కోర్టులను ప్రిజరైజ్ చేసే విధంగా, ప్రభావితం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. కొనసాగింపుగా ఇవాళ పని కట్టుకొని ఇవాళ ప్రభుత్వం నుండి రేవతి కుటుంబానికి ఇంతవరకు సహాయం చేయలేదు. ఇవాళ ఏ అల్లు అర్జునో లేకపోతే అరవిందో ఇంకెవరో పోలేదని చెప్పని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన హోంమంత్రి కూడా, మరి హోంమంత్రిగా ఎందుకు పోలేదు, వెళ్ళి పరామర్శించలేదు కిమ్స్ హాస్పిటల్ కు? ఎందుకు ఇవాళ అక్బరుద్దీన్ చెప్తేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిద్ర నిండి లేచినట్టు లేచి 20 లక్షలు ఇస్తా అని చెప్పని కిమ్స్ పోయి పరామర్శ చేసి థియేట్రిక్స్ అంతా ఏంటివి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేకపోతే ప్రభుత్వం బాధ్యత అనుకోవట్లేదా? పోలీస్ వైపు ఒకవేళ అల్లు అర్జున్ ప్రైమా ఫెస్టీ ఏమైనా కోర్టు అన్నది ప్రైమా ఫెస్టీ అల్లు అర్జున్ ఇస్ నాట్ లయబుల్ ఇన్ దిస్ కేస్ అని కోర్టు కమెంట్స్ చేస్తూ మరి ఆయనకు బెయిల్ గ్రాంట్ చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు ఆయనే బాధ్యుడు, పోలీసులు ఆయనకు చెప్పినా గానీ వినలేదు అని చెప్పని అబద్ధాలు మాట్లాడుతూ ఉండు. నా దగ్గర ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, దీంట్లో స్పష్టంగా మెమోలో ఉంది అందరు కలెక్టర్లు, పోలీసు వాళ్ళు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు, ఆ చర్యలు తీసుకోవాలి. నా దగ్గర సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసులకు పెట్టుకున్నట్టు ఒక లెటర్ ఉంది, దీనికి కూడా సమాధానం లేదు. మరి ఇంతవరకు ఒకవేళ పోలీసు రిజెక్ట్ చేసినట్టయితే అర్జున్ చెవులో వచ్చి చెప్పిండ్రా, లేకపోతే ఏమైనా లెటర్ ఇచ్చిండ్రా? ఆ లెటర్ ఇస్తే ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేడు? సిపి ఆనంద్ గారు మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అంటారు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ లవ్ బిట్వీన్ యూ, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లా. అటువంటిప్పుడు మరి మీరు రిజెక్ట్ చేసినామనేటువంటి ఒక లెటర్ మీరు అర్జున్కి ఇచ్చినట్టో లేకపోతే థియేటర్కి ఇస్తే ఆ లెటర్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఇవన్నీ ఒక ప్రశ్నలు. అయితే నేను స్థూలమైనటువంటి ఒక ప్రశ్నలు అడిగేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని అనేటువంటి ఒక సోయి నుండి బయటికి రావట్లేరు. ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి, రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఒక పెద్ద మనిషి. భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారంగా నేను చెప్తా, రూల్ నంబర్ 188 ఆఫ్ ది లోక్సభ రూల్స్ కావచ్చు, లేదా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాల అంశంలో కావచ్చు, లేదా తెలంగాణ లెజిస్లేటివ్ కండక్ట్ బిజినెస్ రూల్స్ సంబంధించిన అంశంలోగా కోర్టులో సబ్జుడైజ్, కోర్టు కానీ ట్రిబ్యునల్స్ కానీ సబ్జుడైజ్ అయినటువంటి అంశాల పట్ల అసెంబ్లీలో చర్చ చేయకూడదు. చర్చ చేయాలంటే స్పీకర్ గారు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలా.
ఒకవేళ అట్లా ఇస్తే కూడా ఇట్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండి. రాజ్యాంగం కోర్టుకి ఇచ్చే అధికారం కోర్టుకి ఇచ్చింది, స్పీకర్కి ఇచ్చే అధికారం స్పీకర్కి ఇచ్చింది, గవర్నర్కి ఇచ్చే అధికారం గవర్నర్కి ఇచ్చింది. అన్నింటి తుంగలో దొక్కి ఈయనే సుప్రీంకోర్టు జడ్జి అయినట్టుగా ఆయనే ఫత్వాలు జారీ చేసే విధంగా ఈయన తప్పు చేసిండు, ఆయన తప్పు చేసిందని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? When a matter is pending before the court, how dare that the chief minister makes a conclusive allegation? పాయింట్ అర్థమైంది. అద్దంకి దయాకర్ అడుగుదాం, ఆయన కూడా అడ్వకేటే అడుగుదాం. అద్దంకి దయాకర్ గారు, నిజంగానే కోర్టులో ఉన్న ఇష్యూ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అల్లు అర్జున్, ఆయన పూర్తి బెయిల్ ఇంకా రావాల్సి ఉంది, కోర్టులో ఇష్యూ ఉంది. ఈలోపే అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తప్పు చేశాడు, ఆ సినిమా ఇండస్ట్రీ తప్పు చేస్తుంది, పుష్ప టీం తప్పు చేసింది, ఆ చావుకు కారణం వీళ్ళే అనే రకంగా ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారు అనేది దాసోత్సవం అడుగుతున్న పాయింట్. మీరు కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు సహచర సభ్యుడు ఎవరు ఆ ప్రశ్నకు సంబంధించిన చర్చ తీసుకొచ్చినా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సభానాయకునికి ఉంటుంది. దయాకర్ గారు, చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు అది కోర్టులో ఉంది, నేను మాట్లాడాను అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం కూడా ఉంది అసెంబ్లీలోనే. ఇప్పుడు ఈ విషయంలో సభ్యుడు రెస్పాండ్ కావచ్చు, వారి డిస్క్రిషన్ కూడా ఉంటది. ఇది సభ అత్యున్నతమైంది, అది కూడా దాంట్లో చర్చ జరగడం కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సభ్యుడికి సమాధానం చెప్పలేకపోతే తాటవేత ధోరణి మీరు అంటారు. కానీ ఇక్కడ మీరు అసలు కోణాన్ని పక్కన పెట్టేసి మనం పెరిఫెరల్ కోణాలని మనం మాట్లాడుతున్నాం. సభ కూడా ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఉన్నది అని ఈరోజు సమాజానికి తెలిసింది. చాలా మహిళ పిల్లగాడు అనే దాని వైపు ఉంటదా బీఆర్ఎస్? లేదు, మాకు అల్లు అర్జునే కావాలి, అదే ముఖ్యము అని ఉంటదా అనేది వాళ్ళు తెలుసుకోమని. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అల్లు అర్జున్ కే ఇంపార్టెంట్. తెలంగాణలో చనిపోయిన ఆ తల్లి గురించి అక్కర్లేదు, పిల్లగాడు చచ్చిపోతున్నాడు దాని గురించి మాకు అక్కరే లేదు. అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? ఇది అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? ఏంటి సార్ అరెస్ట్ అనేది? 100 సార్లు అయినాం లైఫ్ లో. అరే ఇక్కడ ఎవరి కోసం? ప్రజల కోసం. ఇలా మీరు ఒక మనిషి చనిపోతే కనీసం ఒక 4-5 గంటలు అక్కడ అరెస్ట్ కావడానికి కూడా ఇంత ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతే మిమ్మల్ని ఏ విధంగా హ్యుమానిటీ ఉందని అనుకోవాలి? ఒక్కొక్క పెద్ద ఆయన అంటున్నాడు, దాంట్లో సోషల్ మీడియాలో చూసిన, ఒక తల్లి ఎద మీద తొక్కుకుంటూ చచ్చేదాకా తొక్కిన మీకు సిగ్గు లేదా అని చెప్పి. మీరు తీసిన సినిమాలు చూసి మళ్ళీ వచ్చి థియేటర్లో చూడాల్సిన అవసరం ఎందుకని ఇంకొక ఆయన అంటున్నాడు. ఇవి దేనికి సమాధానం చెప్తారు సార్? ప్రజలకు సమాధానం చెప్తారా? లేకపోతే మీరు అక్కడ ఖచ్చితంగా అక్కడ చనిపోయిన సంఘటన చాలా బాధాకరం. రేవతి చనిపోయింది, అతను వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం. అయితే దయాకర్ గారు, అయితే సినిమా ఇండస్ట్రీ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది, కాంగ్రెస్ సర్కార్ వెళ్తుంది అని ఒక విమర్శ మీ పైన ఉంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మాట చేశారు, ఆ వ్యాఖ్య చేశారు. సినిమా ఇండస్ట్రీ మేము అధికారం మారినాక మా దగ్గరికి ఎవరు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ ఇంకొక అడుగు ముందుకేసి ఏదో ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్లో ఎక్కడో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అంటూ పేరు మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి పేరు చెప్పనందుకే ఇదంతా జరుగుతుంది అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఒక మాట నేను మీకు చెప్తా. 10 టీవీ రిపోర్టరే మోహన్ బాబు గారి కాడికో ఇంకెవరికో కాడికో పోతారు. అట్లా తలకాయ మీద కొడితే ఊరుకుంటామా మేము? టీవీ9 రిపోర్టర్ మీద జరిగితే కూడా నేనే ఫస్ట్ ఖండించాను. ఇది బాధ్యత బాస్. ఇది ప్రభుత్వం బాధ్యత ఎటువైపు ఉండాలి? సఫరర్ వైపు ఉండాలనా, అఫెన్స్ ఉన్నోళ్ళ వైపు ఉండాలనా? నేనంట ఒక 3 రోజులు జైల్లో అల్లు అర్జున్ ఉన్నా కూడా గొప్ప అనిపిస్తుండే ఇంకా నాకు. ఎందుకంటే ఆ తల్లికి ఒక నివాళి అర్పించినట్టు. అంటే శ్రావణ్ గారు, దయాకర్ గారు, శ్రావణ్ గారు దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళలేదు బాధితుల దగ్గరికి, లేదంటే ఇంకెవరో వెళ్ళలేదు అని చెప్పారు. ఓకే, వాళ్ళు వెళ్ళకపోవడం తప్పే, సినిమా ఇండస్ట్రీ ఎవరు వెళ్ళలేదు తప్పే. ప్రభుత్వ పరంగా మీరు కూడా వెళ్ళలేదు కదా. ఈ రోజు కోమటిరెడ్డి వెళ్ళాడు తప్పితే ఎవరు వెళ్ళలేదు కదా. మరి మహిళా కమిషన్ చైర్మన్ గారు శారద వెళ్ళారు ప్రభుత్వ పరంగా. కళ్యాణ్ గారు చెప్పండి. దయచేసి మహిళా కమిషన్ కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దయచేసి లింక్ పెట్టకండి. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద గారు డస్ నాట్ వర్క్ అండర్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ఆమె పోయింది కదా అని చెప్పని ఇవాళ అక్బరుద్దీన్ చెప్పిన తర్వాత నిద్రలేసినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 లక్షల రూపాయలు ప్రతీక్ ఫౌండేషన్ కి వెళ్ళి అనౌన్స్ చేస్తుంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించినట్ల మీకు సమాధానం చెప్పండి. మానవత్వం గురించి ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పిన రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వ ఖజానాలో రేవతి చనిపోయిన కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడానికి 25 లక్షల రూపాయలు లేవా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిచ్చం వేసినట్టు ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ కి వెళ్ళి చెప్పని నేను అడుగుతా ఉన్నా. మూడో ప్రశ్న ఏంటి అంటే సార్ ఒక్క మాట సార్ మనం సమాధానం చెప్పాలి. అడగనియండి. థర్డ్ ప్రశ్న ఏంటంటే సార్ పర్మిషన్ కు మీరే మెమో ఇచ్చి కలెక్టర్లు పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్క్రీనింగ్ అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, సెక్యూరిటీ అరేంజ్మెంట్లు చేయాలా అని చెప్పని మీరే మెమో ఇస్త్రీ. ఈ మెమో ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది. థియేటర్ వాళ్ళు పోలీసులకు రిప్రజెంటేషన్ పెట్టుకొని రిక్వజిషన్ పెట్టుకొని మాకు సెక్యూరిటీ ఇవ్వండి, పలానాడు హీరో వస్తున్నాడు 4వ తారీఖు అని చెప్పని పెట్టిన లెటర్ డొమైన్ లో ఉంది. రేవంత్ రెడ్డి గారు దయాకర్ గారు శ్రావణ్ గారు 3 ప్రశ్నలు అడిగారు, నాయి కూడా ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అన్ని కలిపి మీరు సమాధానం చెప్పండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత నాతో పాటు చూస్తున్న వ్యూవర్స్ లో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాం. థియేటర్లో జరిగిన తొక్కిసలాట, ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కిమ్స్ ఆసుపత్రిలో. దీనికి సంబంధించి అక్కడ రోడ్ షోకి అనుమతి లేదు, ఆడ అల్లు అర్జున్ రావడానికి కూడా అనుమతి లేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దానికి కౌంటర్ ఇస్తూ అనుమతితోనే తాను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎలాంటి రోడ్ షో చేయలేదని కూడా అల్లు అర్జున్ చెప్పారు. మనం డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏమన్నారు, అల్లు అర్జున్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూశాక డిబేట్లోకి వెళ్దాం. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేయండి అని వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా. థియేటర్ లోపల మీ సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. రైట్, దయాకర్ గారు క్లియర్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని డీసీపీ వెళ్ళి చెప్పారు, బయట ఒకళ్ళు చనిపోయారు, ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు వెళ్ళాలి, వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామని చెప్తే అల్లు అర్జున్ అప్పుడు బయటకెళ్ళి రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుతూ వెళ్ళాడు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో. అల్లు అర్జున్ చెప్తున్నాడు, నా లోపలికి అసలు పోలీసులే రాలేదు, నాకు చెప్పలేదు, నా దగ్గరికి ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళకు వచ్చారు, బయట క్రౌడ్ ఎక్కువ అయింది, మీరు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్ళిపోయాను, అసలు చనిపోయిన విషయం నెక్స్ట్ డే కానీ నాకు తెలియదు అనేది అల్లు అర్జున్ వెర్షన్. ఏంటి, ఏది నమ్మాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? శ్రావణ్ గారు చాలా ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని, నేను అడిగేటివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అల్లు అర్జున్ ఆల్రెడీ 25 లక్షలు ఎప్పుడో ప్రకటించాడు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ప్రతీక్ ఫౌండేషన్ 25 లక్షలు ఇచ్చారు, కానీ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా లేదు, ఇప్పటి వరకు అనుమతి లేదు. ఒకవేళ అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేనప్పుడు పోలీసులు అసలు లోపలికే అనుమతించకుంటే అయిపోయేది కదా, అసలు బయటనే ఆపేయాల్సింది ఒక పాయింట్. రెండోది, అక్కడికి అసలు పోలీసులు ఎవరు వెళ్లకుండా వెళ్ళినట్లు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక ప్రశ్న సామాన్యుల్లో వస్తుంది.
ఒకటి ఇప్పుడు మనం దీన్ని సహజంగా 10 టీవీ గురించి మాట్లాడుకున్నాం. 10 టీవీ దగ్గర ఒక న్యూ ఇయర్ బ్యాచ్ కొరకు మీరు అప్లై చేసుకున్నారు. మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పినాం. అయినప్పటికీ కూడా 10 టీవీ అభిమానులు వచ్చిండ్రు. 10 టీవీ చాలా పెద్ద ఎత్తున అంటే ఇవ్వలేదు వాళ్ళ కాపీ మీరు ఎక్కడ చూపించలే అద్దంకి దయాకర్ గారు, ఈ రోజు వరకు చూపించలేదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పే వరకు దానికి పర్మిషన్ లేదన్న విషయం కూడా తెలియదు. అక్కడ అల్లు అర్జున్ ఇప్పటికి కాదు, ఒక చర్చల శ్రవణ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసిందని చెప్పిన దానికి చెయ్యలేదు, మాకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చింది లేదు. కాబట్టి ఇవ్వనప్పుడు అది ఇవ్వనట్టే, సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినట్టే, వద్దు అని చెప్పినట్టే. అలాంటప్పుడు నేనేమంటున్నంటే మీరు క్రౌడ్ వచ్చింది, క్రౌడ్ లీగల్ గా వచ్చినా అన్లాఫుల్ గా వచ్చినా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్. దాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో కూడా మీరు సీసీ క్యామ్ లో తీయండి, సినిమా ఎన్ని గంటలకు వేసిండ్రు, అల్లు అర్జున్ గారు ఎన్ని గంటలకు బయటకు వచ్చిండ్రు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు ఒప్పుకుంటూ పోయిందని మీకు తెలుసుగా. ఇప్పుడు డీసీపీ గానీ ఏసీపీ గానీ చెవులో చెప్పిండ్రో ఏం చెప్పిండ్రో దానికి ఏం సాక్ష్యాలు ఎవిడెన్స్ మీరేం చెప్పలేరు కదా. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా పోలీస్ ఆఫీసర్ చెప్పింది వాస్తవం అవుతుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే మిడిల్ ఆఫ్ ది షో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అంశం. మీరు అన్నారు 25 lakhs ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ నుంచి వెంకటరెడ్డి గారు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? అంత జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున పరామర్శ లేదు, ఎక్స్‌గ్రేషియా లేదు అనేది శ్రావణ్ గారు అడుగుతున్న పాయింట్. నేను చెప్తాను, నిన్న సిపి గారు ఆనంద్ గారు పోయి ప్రభుత్వమే అన్ని కేర్ టేక్ చేస్తున్నది, దీంట్లో ఎవరి రూపాయి లేదు, ప్రభుత్వమే అన్ని భరిస్తున్నది అని చెప్పి నిన్న అఫీషియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా. రెండవది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది మన శారద గారిది మహిళా కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ, వారు పోతే వారికి దీనికి సంబంధం లేదంటే అది స్టేట్ లో పనిచేస్తున్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒకటి. రెండవది వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పోయినరు, తర్వాత మన తీన్మార్ మల్లన్న గారు పోయినరు, తర్వాత చాలా మంది ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారో చాలా మంది అక్కడ పోయి పరామర్శ చేసి వస్తున్నారు. కానీ దాన్ని అక్కడ వాళ్ళు ఏమంటుండ్రు, క్రౌడ్ గా పెరిగి అక్కడ కోమాలు ఉన్నది కాబట్టి మీరు అందరూ వచ్చి చూడాల్సిన అవసరం లేదు సార్, మంచిగానే ఉందని చెప్తున్న పరిస్థితి ఒకటి. మూడవది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోయిండా, కేటీఆర్ పోయిండా, హరీష్ రావు పోయిండా, మా శ్రవణ్ గారు పోయిండా చెప్పండి. పార్టీ నుంచి ఎవరు పోయిందా? మీరు వెళ్ళకుండా వాళ్ళని ఎలా అంటున్నారు అనేది అద్దంకి దయాకర్ ప్రశ్న. శ్రవణ్ గారు ఉన్నారా మీరు? వెరీ మచ్ వినబడుతుందండి, చెప్పండి. ఇప్పుడు సార్ ఇది ఎట్లా ఉందంటే ఒక వాదము సంవాదం ఉంటది కానీ వితండవాదానికి సమాధానం ఉండదు. దురదృష్టవశాత్తు అంటే మీరు పోకుండా ఏం లేదనమాట. అయితే మీరు దాన్ని దండం పెడితే నన్ను ఎలా చేయవే, రాజ్యాంగం నేర్పినోడి నువ్వు, మాకు రాజ్యాంగం నేర్పినోడి, నేను రాజ్యాంగాన్ని దాటిపోకుండా మాట్లాడుతున్నా. నేను మీరు ఇవాళ నేరెళ్ళ శారద గారు పోవడం వల్ల పోయొచ్చిన తర్వాత నేరెళ్ళ శారద గారు ఏమైనా ప్రభుత్వానికి ఆర్డర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఏదైనా ఎక్స్‌గ్రేషియా ఇవ్వని చెప్పని ఏమైనా చెప్పిందా, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిందా, లేకపోతే ఉట్టినే ఆమె పోయొచ్చిందా? మీరు చెప్పండి. నాకైతే ఎక్కడ అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోమని ఇచ్చింది. నన్ను కంప్లీట్ చేయనియండి. ఇఫ్ యాజ్ ఎ జ్యుడిషియల్ కమిషన్ మెంబర్ గా ఆమెకు ఒక కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉన్నటువంటి ఒక చైర్మన్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం అర్జున్ గారి పైన ఉంటే చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇవ్వచ్చు, ఆయన ఎంక్వైరీకి పిలవచ్చు, ఆయన అడ్వకేట్లు ఆయన పోతారు, మాట్లాడుకుంటారు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ప్రశ్న అంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు టార్గెటెడ్ గా, అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక నెగటివ్ మైండ్ సెట్ తో ఒక టార్గెట్ ఎంచుకొని ఆ టార్గెట్ తోటి వరుసగా బాక్సింగ్ చేస్తా ఉన్నాడు ఆయన. మీరు నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు అవునయా ఇన్సిడెంట్ జరిగింది, బాధ్యుడైనట్టయితే నేను శిక్ష చేస్తాను, లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఎన్ యాక్షన్ అనకుండా వాచాలత, దయచేసి మీరు అలౌ చేయాలి మాట. వాచాలత ఏమంటాడు ఆయన? ఏమన్నా బార్డర్ సెక్యూరిటీలో కొట్లాడుతున్నటువంటి ఒక సైనికుడా? సినిమాల కోసం పైసల కోసం సినిమాలు తీస్తారు, ఆ సినిమాలు సంపాదించుకుంటారు, వాళ్ళది ఏంది లెక్క, వాళ్ళు హీరోలా, నేను కూడా హీరోనే. ఈ వాచాలతంతా మాట్లాడి ఒక టార్గెటెడ్ గా ఈ మేడ్ అన్ అటాక్ ఆన్, పర్సనల్ అటాక్ ఆన్ అల్లు అర్జున్. అది అర్జున్ కు
allow me to complete. మీరు అల్లు అర్జున్ వైపు చనిపోయిన శ్రవణ్ గారు మీరే మాట్లాడండి. శ్రవణ్ గారు మీరే దయాకర్ గారు కాదు అల్లు అర్జున్ వైపు దయాకర్ గారు చనిపోయిన వారి వైపే ఎవరైనా ఉంటారు, అది మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా ఉంటారు. కానీ అల్లు అర్జున్కు కాలు ఎరిగిందా, చెయ్యి ఎరిగిందా, కన్ను పోయిందా, పరామర్శలు ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన అభిమానులు ఉంటారు, ఆయన బంధువులు ఉంటారు, పరామర్శిస్తారు కదా. ఒక మాట కళ్యాణ్ గారు, నేనంటున్నా ఆ పరామర్శ చేసుకునేటోళ్ళకి ఆ హక్కు ఉన్నది. మీరు అల్లు అర్జున్ గారి వైపు ఉన్నారు, క్లియర్. నేను ఇప్పుడు శ్రవణ్ గారు మాతో కౌంటర్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటో ఒక వైపు ఉండండి. మీరు అల్లు అర్జున్ గారిని పోయి పరామర్శించి రాండి. వారు జైలుకు పోయినందుకు, వారికి సమస్య ఉన్నందుకు, మీరు బాధపడుతున్నందుకు పోండి. కానీ మీరు ఇటు రాలేదు, గుర్తుపెట్టుకోండి. మేము దయాకర్ గారు నేను దయాకర్ గారిని కూడా అప్పీల్ ఏం చేస్తా ఉన్నా అంటే, బీయింగ్ అన్ అంబేద్కరైట్ who taught us what is constitution, what is the need and importance of abiding by the constitution అని నిరంతరం చెప్పిన వారుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. నేను అల్లు అర్జున్ గారి దిక్కు మాట్లాడతలేను, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. ఆయన పని కట్టుకొని ఒక వ్యవస్థ మీద, వ్యక్తుల మీద దాడి చేస్తూ దాని తద్వారా ఏం సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ పొందుతా ఉన్నారో తెలియదు. ఒక నేషనల్ మీడియాలో ఒక తెలుగు మన ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకొని చనిపోతే శిక్ష చేయండి, నన్ను ఎలా కంప్లీట్ చేయండి ప్లీజ్. మీ వైపు మాట్లాడినాడు దండం పెడితే చెప్పండి, మాకు టైం లేదు, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ఆయన శిక్ష అర్హుడైతే శిక్షించండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ పని కట్టుకొని వ్యక్తిగతమైన రిమార్కులు నేషనల్ మీడియాలో చేసిండు. రెండవది ఏంటంటే, ఒకసారి ఒక మ్యాటర్ సబ్జుడైజ్ అయిన తర్వాత బిజినెస్ రూల్ నెంబర్ 65 సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, భారత ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మ్యాటర్ సబ్జుడైజ్ అయిన తర్వాత ట్రిబ్యునల్ ముందో కోర్టు ముందో ఉన్నట్టయితే ఆ మ్యాటర్ ను చర్చించడానికి అసెంబ్లీకి హక్కు లేదు, until unless a special permission has been granted by the speaker. మోషన్ మూవ్ చేయండి, మీకున్న రైట్స్ ను. శ్రవణ్ గారు, మీకున్న రైట్స్ ను మీరు మోషన్ మూవ్ చేయండి. ప్రభుత్వంలో ఒక మాట 30 సెకండ్ చెప్పండి, శ్రవణ్ గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వంగా ఆరోపించే హక్కు ఆయనకుంది, కానీ ఒకసారి కోర్టులోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి జడ్జి అయ్యేంత న్యాయ నిర్ణేతగా వ్యవహరించే హక్కు లేదు. అసెంబ్లీలో ఇవాళ న్యాయ నిర్ణేతగా దోషి అని చెప్పని ప్రకటించిండు. కోర్టులను ఆయన నియంత్రించే ప్రయత్నం చేస్తా ఉండు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉండు. లగచర్ల విషయంలో అట్లే చేసిండు. కళ్యాణ్ గారు ఒక విషయం, హౌస్ మోషన్ గానీ జుడిషియరీ మోషన్ గానీ మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ తరపున మీరు చెయ్యండి, అది మీ రైట్, దాన్ని మేము కాదనం. కానీ నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పడానికి మేము ఎంతవరకు అయినా వెళ్తాం. ఎందుకంటే మేము మమ్మల్ని కోర్టు తెచ్చివాట్లు పెట్టింది అనుకుంటే వినండి, మీరు ఒక మాటని ఇవాళ మీరు ప్రతిపక్షంగా మేము అల్లు అర్జున్ వైపు లేనందుకు మీకు కోపం ఉంటే చేసుకోండి, కానీ నేను ఒక మాట కూడా చెప్పిన, మీకు ఒక మాట నేను చెప్పిన వినండి. అల్లు అర్జున్ గారి మీద మాకేం వ్యతిరేక ఒక్క నిమిషమే నేను చెప్పని, అల్లు అర్జున్ గారి మీద మాకేమి వ్యక్తిగతంగా కోపం కాదు, మాకంటే ఎక్కువ చుట్టాలు కూడా కాదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. వారికి స్పెషల్ సోర్స్ కూడా వేసినాం మేము. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కూడా వేయలేదు. వారి సొంత చుట్టమే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు తెలుసు, ఇంతకు ముందు ఇప్పుడు మా పార్టీ మల్కాజ్గిరి టికెట్ అడిగిండు, మాకు కూడా వ్యక్తిగత ఆత్మీయుడే. మేము అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మీద కూడా మాకు ఒక అవగాహన ఉంది. కానీ ఈ సంబంధిత అంశంలో ఇప్పుడు తప్పు జరిగిన కారణంతో ప్రభుత్వం అల్లు అర్జున్ గారికి వైపు ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మీరు బాధపడండి. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే హాట్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్పై, అదేవిధంగా సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనపై రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, చెప్పిన అంశాలన్నీ కూడా తప్పే అంటూ అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన తన వెర్షన్ వినిపించారు, తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, మిస్ఇన్ఫర్మేషన్తో మాట్లాడారు ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన నేరుగా అటాక్ చేయడం ఇప్పుడు ఖచ్చితంగా అటు పొలిటికల్, ఇటు సినీ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి రేపు
మీడియా ముందుకు రాబోతున్నారు హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్. ఈ అంశానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారో దానికి మద్దతుగానే, దానికి సపోర్ట్గానే విత్ ఎవిడెన్స్ రేపు మధ్యాహ్నం దాదాపుగా సివి ఆనంద్ బయటకు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి.